ఒకరోజు ఒకడు అన్నాడు నన్ను, ఒరే కులం తక్కువ దేవుడిని నమ్ముకున్నావిడరా అన్నాడు నన్ను. నేను అన్నాను, నీది ఏమి ఎక్కువ కులం రా అని అడిగాను నేను. ఇదేమన్నా ఎక్కువ కులం ఏంటరా, వాళ్ళు తక్కువ కులమా? జ్ఞానం బుద్ధి వివేకులని పశువురా నువ్వు, అందుకే నోటి వెంట నీకు ఈ మాట వచ్చింది పశువా, ముందు మార్రా దరిద్రుడా అన్నాను. మరి నిజమా కదా? నేను ప్రభువుని నమ్ముకున్నానండి. నేను ప్రభువుని నమ్ముకున్నందుకు ప్రభు అట ఏ దేవుడట? కులం తక్కువ దేవుడా అంటే నీది ఏమి ఎక్కువ కులం అనేది? ఒక రకంగా మాట్లాడితే ఆయన ఇంటర్నేషనల్ గాడ్, మరి ప్రపంచంలో అగ్రగామి అంటావు అమెరికా, ఆయన నమ్ముకుంది. మరి నువ్వేమంటావు దానికి? ఆస్ట్రేలియా, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ, దానికేమంటావు? మరి న్యూజిలాండ్, లండన్, ఇప్పుడు ప్రపంచం అంతా ఒక పేరు చెప్పడానికి లేదు నా దగ్గర. అన్ని దేశాల వాళ్ళు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఇప్పుడు కులం తక్కువ దేవుడు నువ్వు ఏ మొహం పెట్టుకున్నావు దరిద్రుడా అని అడిగాను నేను. ఏ మొహం పెట్టుకు అడిగావు నువ్వు? ఏ మొహం పెట్టుకున్నావు? ఇప్పుడు అమెరికా వాడు డాలర్ పడేయాడు అనుకో, కుక్కలా తీసేసుకుంటే వాళ్ళు కుక్కలాగా, అక్కడ కొలవట్టు రాదు నీకు ఆ డాలర్ దగ్గర. అదే కొడుకుని అక్కడ చదువుకోవడానికి పంపిస్తాడు, ఎక్కడికి? అమెరికాకి. ఇక్కడ ఫ్లెక్స్ ఎడతాడు ఊరి చివరి పొలిమేర దగ్గర, అమెరికాలో ఎలగబెట్టి ఇండియాకి స్వదేశానికి వస్తున్న మా బిడ్డ గాడిద గుడ్డు శుభాకాంక్షలు. మరి అదేదది మరి అమెరికా వాళ్ళు దేవుడు అన్నావు కదా ఇందాక, ఏదో వాగావు. మరి అమెరికాలో చదువుకుని వచ్చాడు అంటున్నా, మరి ఆ క్రైస్తవుల దగ్గర చదువుకుని వచ్చాడు, సిగ్గులేదా? తప్పిది. ఏ దేశం అయితే దేవుడికి దేశం ఏంటండి? అన్నానికి దేశం ఉంటుందా? ఉంటుందా? అన్నానికి కులం ఉంటుందా? అన్నానికి మతం ఉంటుందా? ఆకలికి ఉంటుందా? నీటికి ఉంటుందా? సూర్యుడికి ఉంటుందా? చంద్రుడికి ఉంటుందా? నక్షత్రాలకు ఉంటుందా? ఎండకి వానకి ఉంటుందా? మంచుకుంటుందా? దాని దేనికి లేదు. మనకుంది జబ్బు. అంటే జబ్బు ఎవరిలో ఉందంటే నీలో నాలో ఉంది. అర్థమైందా? ఆ జబ్బు మనలో పెట్టుకొని అదేమో ఆ దేవుడు, ఇదేమో ఈ దేవుడు, కులానికో దేవుడా అంటే కాస్ట్లీ దేవుడు, చీపు దేవుడు కూడా ఉంటాడనమాట. ఒకడు అన్నాడట, మా దేవుడు కాస్ట్లీ దేవుడు అండి, మీ దేవుడు చీపు దేవుడు అండి. ఆయన ఎవరో ఒక స్వామీజీ సన్యాసి ఉంటాడు, ఆయన రోజు మాట్లాడాడు, మా దేవుడు ఒంటి నిండా బట్టలు వేసుకుని నగలు వేసుకుంటాడు, మీ దేవుడు సిలువ మీద 3 మేకుల మీద గోచిగుడ్డతో వేలాడాడు అన్నాడు. ఇప్పుడు అలా మాట్లాడుకుంటే మా దేవుడు ఇంటర్నేషనల్ దేవుడు, మీ దేవుడు గల్లీ దేవుడు అన్నాను అనుకోండి, ఎంత బాధపడతాడైనా మనం అలా అనంగాని అంటే ఎంత బాధపడతాడండి? అనకూడదు కదండి అలాగా. తప్పు, అతనికి తెలియట్లేదు ఆ విషయం. సో ఎంత దుర్మార్గపు స్వభావాలంటే మనుషుల మధ్యలో చిచ్చు పెట్టే మాటలు అన్నమాట ఇవి. అన్నదమ్ముల మధ్యలో ఏం పెట్టే మాటలు ఇవి? చిచ్చు పెట్టే మాటలు. చిచ్చు, కుల చిచ్చు, మత చిచ్చు, జాతి చిచ్చు, ప్రాంతపు చిచ్చు, వర్గపు చిచ్చు, పార్టీల చిచ్చు. మొన్న నేను ఎక్కడో విన్నానండి, 2 అన్నదమ్ములు ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు కలిసిమెలిసి ఉండేవారట. వాడు టీడీపీ అటు వైసీపీ అటు 2 ఇడిపోయారట. దరిద్రం ఎంత దారుణం! అన్నదమ్ములు. వారు బాబు ఏదైనా పనికి పని వస్తే చంద్రబాబు నాయుడు జగన్ బాగానే కలుస్తారా నాయన, మీరు అనవసరం కొట్టు చావకండి. వాళ్ళిద్దరు ఎదురుపడ్డారు ఏమవుతారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఎలా ఉంటారు చెప్పండి? మొన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని చూడడానికి వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడా? హాస్పిటల్కి వెళ్ళాడా? వెళ్ళాడు, చక్కగా చూశాడా? కేసీఆర్ గారు ఏమన్నాడు? హై పోరా బయటికి అన్నాడా? ఏం చేశాడు? రండి రేవంత్ రెడ్డి గారు బాగున్నారా, రండి. కేటీఆర్ ఎలా తీసుకెళ్ళాడు రేవంత్ రెడ్డిని? భుజం మీద చెయ్యేసి రండి అన్నయ్య రండి అన్నట్టు తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ బాగానే ఉంటారు, దౌర్భాగ్యులారు, మీరే కొట్టు చేస్తున్నారు అనవసరంగా. అన్నదమ్ములు కొట్టు చావడం ఏంటండి పార్టీల కోసం? మీరిద్దరు అన్నదమ్ములు, తల్లికి పుట్టారు, చావైనా బతుకైనా మీరు ఇద్దరిది ఒకటే రక్తం, రక్తం మీద ఒకటే, కలిసిమెలిసి ఉండండి, కొట్టు చావకండి. ఈ పార్టీలు ఎలా ఉంటే రేపు పోతాయి. ఏం మనం కూడిపెట్టాం శాశ్వతంగా, కానీ అమ్మ కడుపును పుట్టాం, ఒక తల్లి కడుపును పుట్టాం. అమ్మ ఎంత ఏడుస్తుంది అన్నదమ్ములు ఇద్దరు కొట్టు చేస్తున్నారంటే? అమ్మకి అది బాధే కదా, కడుపుకోతే కదా కదా. ఇప్పుడు నీ బిడ్డలు ఇద్దరు కొట్టు చేస్తున్నారంటే తండ్రిగా నువ్వు సంతోషించగలవా చెప్పు? పెద్దోడు చిన్నోడి మీద, చిన్నోడు పెద్దోడి మీద కత్తులేసి తిరుగుతున్నారంటే ఏ తండ్రి సంతోషిస్తాడు చెప్పండి? ఇక్కడ చెప్పండి, సంతోషిస్తారా మీరు? సంతోషించరు. మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసి ఉండి చచ్చిపోయి వెళ్ళిపోయే మనకే పిల్లల మీద అంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రి ఎంత బాధపడతాడయ్యా? పిల్లలందరూ కొట్టు చేస్తుంటే, మతాల పేరిట విడిపోయి, కులాల పేరిట విడిపోయి కొట్టు చేస్తుంటే ఎంత బాధపడతాడు ఆయన?